వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. బడ్జెట్ జూలై 2024 పై వేతన జీవుల ఆశలు, హెచ్ఆర్ఏ పరిమితి పెంపు, ఉద్యోగ పెన్షన్ల డిమాండ్ ఇవే అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 10(13)A ప్రకారము వేతన జీవులు మునుపటి సంవత్సరంలో చెల్లించిన ఇంటి అద్దెపై పన్ను మినహాయింపును కోరే అవకాశం ఉంది. వేతనంలో హెచ్ఆర్ఏ భాగమై ఉంటేనే దీనికి అర్హులు. ఆదాయ పన్ను నిబంధనలు 1962లోని రూల్ 2A ప్రకారము హెచ్ఆర్ఏ మినహాయింపు మొత్తాన్ని నిర్ణయిస్తారు. ప్రస్తుతం హెచ్ఆర్ఏ మినహాయింపు పరిమితిని చాలా కాలం క్రితం నిర్ణయించారు. మెట్రోయేతర నగరాల్లో అద్దె చెల్లింపులు విపరీతంగా పెరగటం వల్ల ఈ మినహాయింపును ఈసారి కేంద్ర బడ్జెట్లో క్రమబద్ధీకరించాలని వేతన జీవులు కోరుతున్నారు. ప్రస్తుతం మెట్రో నగరాలైన చెన్నై, ముంబై, కోల్కతా, ఢిల్లీలలో మూల వేతనంలో 50%పై హెచ్ఆర్ఏ మినహాయింపు కోరవచ్చు. బెంగళూరు, అహ్మదాబాద్, పూణే వంటి ఇతర పెద్ద నగరాల్లో ఇది 40%గా కొనసాగుతుంది. అద్దె భారం భారీగా పెరిగిన నేపథ్యంలో 50% పరిమితిని అన్ని నగరాలకు వర్తింపజేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మరోవైపు అద్దె చెల్లింపుల నుంచి మూల వేతనంలో 10% తీసివేయగా వచ్చిన మొత్తాన్ని పన్ను మినహాయింపు పరిగణిస్తున్నారు. దీన్ని 5% తగ్గించాలని కోరుచున్నారు. తద్వారా మినహాయింపు వర్తించే మొత్తం పెరుగుతుంది. వీటితో పాటు కొత్త పన్ను విధానంలోనూ హెచ్ఆర్ఏ మినహాయింపును అనుమతించాలని ఉద్యోగ పెన్షన్లు కోరుతున్నారు. అదేవిధంగా ఉద్యోగ పెన్షన్లు కోరే ఇతర డిమాండ్లు చూసినట్లయితే తాత్కాలిక స్టాండర్డ్ డిడక్షన్ ప్రస్తుతం 50,000 నుంచి ₹1,00,000 పెంచాలి. ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు చేయాలి. డిఫాల్ట్గా వస్తున్న కొత్త పన్ను విధానంలో సెక్షన్ 80C, 80D, 80E, 80EEB వంటి వివిధ పన్ను మినహాయింపులు అనుమతించాలి. వైద్య ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల సెక్షన్ 80D కింద కవర్ అయ్యే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుల మినహాయింపు పరిమితిని మరో ₹25,000 పెంచాలి. అదేవిధంగా సెక్షన్ 80TTA కింద పొదుపు ఖాతా వడ్డీ ఆదాయంపై లభించే పన్ను రాయితీ పరిమితిని ₹10,000 నుంచి ₹50,000 పెంచాలి. టర్మ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయానికి కూడా ఈ సెక్షన్ను వర్తింపచేయాలి. పాత పన్ను విధానంలో హోమ్ లోన్పై చెల్లించే వడ్డీలో ₹2,00,000 వరకు మినహాయింపు ఉంటుంది. రియల్ ఎస్టేట్ ధరలు, అదేవిధంగా హోమ్ లోన్ వ్యయాలు పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. పన్ను మినహాయింపు పరిమితిని 5 లక్షలు పెంచాలి. అలాగే కొత్త పన్ను విధానంలోనూ పన్ను చెల్లింపుదారులకు మినహాయింపు ఇవ్వాలి అని చెప్పేసి ఉద్యోగ పెన్షన్లు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.